ఆ పనులు నేను చేయించుకోవడానికి సిద్ధంగా ఉండానని పత్రికాముఖంగా ప్రామిస్ చేస్తున్నా. దమ్మున్నోడు రండ్రా. మీరు ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా, మళ్ళీ మర్చిపోవద్దండి. మధ్యలో ఏదైనా భోజనానికి పోతే వెళ్ళిపోయింది అనుకునేరు. నా నంబరు కావాలంటే ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఎవరైనా ఇస్తారో ఒకసారి సుభాష్నికి ఫోన్ చేయండి. మేము వచ్చినామంటే నిమిషాలలో, నేనేం కార్లలో కూడా రాను, నా బైక్ వేసుకొనే వచ్చా. ఇప్పుడు కూడా నా బైక్లోనే తిరుగుతా, నా బైక్లోనే వస్తా. కరుణాకర్ రెడ్డి గారు మీరు ఓకే అంటే ఛాలెంజ్ స్వీకరించండి. ఇప్పుడే రండి, సాయంత్రం దాకా టైం ఇస్తానా మీకు. ఎవడొస్తాడో రండి, ఎవరితో వస్తుందో రండి. ఖబర్దార్ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని అంటే, ఆయన సతీమణిని అంటే, చంద్రబాబు నాయుడు గారిని అంటే, వాళ్ళ సతీమణిని అంటే, బిఆర్ నాయుడు గారిని కూడా అంటే ఒప్పుకునేదే లేదు. ఖచ్చితంగా నేను భారతినే మాట్లాడతా. మీ ఆడవాళ్ళు అయితే నొప్పి, మా ఆడవాళ్ళు కదా. అసలు మీ బతుకులకి చంద్రబాబు నాయుడు గారి సతీమణి అనే అర్హత ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారి భార్యను అనే అర్హత ఉందా? ఆవిడ ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని మన సనాతన సాంప్రదాయాలను అనుసరిస్తా కొండకొచ్చి గుండు చేయించుకొని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ దమ్ము ఆ ధైర్యం మీ బతుకులకు ఉందా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. లేనప్పుడు అన్నీ కూర్చోండి, అర్థమైందా? మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు. 5 వరకు ఇక్కడే ఉంటా, రండి. ఎవరో వచ్చి కొడతారంట, ఏదేదో చేస్తామన్నా రెడీ, సిద్ధమా?